నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించండి. మర్చెంట్ ఛాంబర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వార్షికోత్సవంలో పారిశ్రామిక రంగ ప్రతినిధులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సేవ్ సాయిల్ మూవ్మెంట్లో పాల్గొనున్న ప్రధాని మోదీ. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వెల్లడి. ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని టీడీపీకి హితవు. మహిళల సంక్షేమం కోసం 1,71,000 కోట్ల రూపాయలు కేటాయించాం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పునరుద్ఘాటన. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. రాగల 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ. డీటెయిల్స్ చూద్దాం. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పారిశ్రామిక రంగ ప్రతినిధులను కోరారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా కాన్పూర్లో మర్చెంట్ ఛాంబర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 90వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ కాన్పూర్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిందన్నారు. గంగా నదిలో నమామి గంగే ప్రాజెక్టు కింద నదిని శుద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమ రంగాల సహకారం అవసరమన్నారు. రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి పారిశ్రామిక వర్గాలు తగు మార్గాలను శోధించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. పరిశ్రమలను అభివృద్ధి చేసుకుంటూనే సమాజ వికాసానికి కూడా తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్రపతి సూచించారు. मर्चेंट चैम्बर ऑफ उत्तर प्रदेश उद्योग, व्यापार और वाणिज्य की प्रतिनिधि सभा के रूप में राज्य में औद्योगिकीकरण, व्यापार और उद्यमशीलता को बढ़ावा देता है. ये सच है कि आपकी गौरवशाली संस्था के ये गौरवशाली वर्ष 90 वर्ष बीत चुके हैं. 100 वर्ष पूरे होने में केवल 10 वर्ष बाकी है. ये संस्था व्यापार और उद्योग जगत तथा राज्य और देश की नीति निर्माताओं को आपसी समन्वय के लिए एक मंच प्रदान करती रही. इस संस्था द्वारा समय समय पर विभिन्न मुद्दों पर भारत सरकार और उत्तर प्रदेश की राज्य सरकार को दिए गए सुझाव नीति निर्धारण में अत्यंत सहायक सिद्ध होते रहे. मैं उत्तर प्रदेश के आर्थिक विकास में योगदान देने के लिए मर्चेंट चैम्बर ऑफ उत्तर प्रदेश के सभी वर्तमान और पूर्व पदाधिकारियों की सराहना करता हूं. राज्यपाल महोदया आनंदीबेन पटेल जी के मार्गदर्शन में और मुख्यमंत्री योगी आदित्यनाथ जी के कुशल नेतृत्व में उत्तर प्रदेश सरकार राज्य में निवेश बढ़ाने, रोजगार सृजन और प्रदेश के सतत विकास के लिए अनेक कदम उठा रही है. कल ही हम सब लोग जानते हैं, लखनऊ में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने तीसरे उत्तर प्रदेश इन्वेस्टर्स समिति का उद्घाटन किया, जिसमें कि जो न्यूज़ आई कि लगभग 80,000 करोड़ रुपए से अधिक के उसमें इन्वेस्टमेंट के प्रपोजल्स आए हैं. और खुशी की बात ये भी है कि उसमें लगभग 400 करोड़ से अधिक वो कानपुर के लिए जो है वो इन्वेस्टमेंट होना है. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే సేవ్ సాయిల్ మూవ్మెంట్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. నేల ఆరోగ్యం క్షీణించడంపై అవగాహన పెంచడం, మట్టిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 27 దేశాల గుండా 100 రోజుల పాటు నిర్వహించే మోటార్ సైకిల్ యాత్ర సద్గురు ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు. 100 రోజుల ప్రయాణంలో రేపు 75వ రోజు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
ఇక ఒడిశాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలోని 20 మంది మంత్రులు రాజీనామా చేశారు. కొత్త మంత్రులు రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన కొందరిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల 3 ఏళ్లు పూర్తి చేసుకున్న కొద్ది రోజులకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం చేయూతనందిస్తోందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వైవిరెడ్డి మాట్లాడుతూ ఆలయాన్ని 6 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారని, టీటీడీ నుంచి 2 కోట్ల రూపాయలను అందించినట్లు చెప్పారు. పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంత ప్రాచీన్యమైన ఆలయానికి అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి మేము ముందుంటామని చెప్పి సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2 కోట్ల రూపాయల నిధులు ఇప్పించి ఇంకో 2 కోట్ల రూపాయల ద్వాత ద్వారా సమీకరించే బాధ్యత మీ శాసనసభ్యుడు అన్నారాంబాబు స్వీకరించుకున్నాడు. కాబట్టి ఈరోజు 6 కోట్ల రూపాయల నిధులతో ఈ నెమలిగొండ రంగనాయకుల స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ నెమలిగొండ ఎంతో చరిత్ర కలిగిన కొండారెడ్డి బురుజు అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలో ఈరోజు ఆయన తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొండారెడ్డి బురుజు అత్యంత ఆధునిక లైటింగ్ ఏర్పాట్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ భార్గవి తేజ్, పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. వారు ఈ కొండారెడ్డి బుర్జిని నిర్మించడం జరిగింది. వారి సమయాన కృష్ణదేవరాయలు గారు కూడా మన కర్నూలుతో అనుబంధం ఉండేది. వారి ఇద్దరు బిడ్డలు కర్నూలు ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారని ప్రతిదీ. సో కర్నూలుకు వాళ్ళ సంబంధీకులు ఉన్నట్ల కర్నూలు ప్రాంతానికి. సో ఇలా మనకు హిస్టారికల్గా కర్నూలు చాలా ఉన్నా, కర్నూలు చుట్టుపక్కల ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నా మనకు అది తెర మీదకి రావటం లేదు. ఇక్కడ మనకు పక్కనే కేతవరం ఉంది. కర్నూలు జనాలకు ఆ కేతవరం ఉందని కూడా తెలియదు. స్టోన్ ఏజ్ టైమ్ పెయింటింగ్స్ ఉన్నాయి, అక్కడ వ్యానిష్ అవుతున్నాయి. వాచ్మ్యాన్ కూడా లేదు. బట్ కొత్తగా నేనే కొన్ని నెలలుగా ఒక వాచ్మ్యాన్ని పెట్టడం జరిగింది ప్రైవేట్గా. మరి ఇది గవర్నమెంట్ వారు టేకప్ చేయాలి, దీనికి ఖర్చు పెట్టాలి. ఆ చిన్న రోడ్డు వేస్తే ఆ హిస్టారికల్ మా కేతవరంని అందరూ చూసేదానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి హిస్టారికల్ ప్లేస్లు మనకున్నా మనకు తెలియదు, తెలుసుకునే దానికి ప్రయత్నం చేయము, కానీ దాన్ని భద్రపరచాం. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 9వ తేదీన ప్రభుత్వ భవనాలకు సామూహిక శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పెండింగ్లో ఉన్న 288 ప్రభుత్వ భవనాలకు ఒకే రోజు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలిపేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే భవన నిర్మాణ పనులను అప్పగించిన ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. బిల్డింగ్స్, ఆర్బీకేస్, అదేవిధంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, బిఎంసియుస్ అండ్ డిజిటల్ లైబ్రరీస్. దీంట్లో ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో గ్రామ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అండ్ ఆర్బీకేస్ అండ్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, ఈ 3 కూడా మాకు సెప్టెంబర్లోపు కంప్లీట్ కావాలని చెప్పి గౌరవ సీఎం గారు ఒక టార్గెట్ అనేటువంటి ఇచ్చారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఈ 3 కలిపి 767 టోటల్ శాంక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 767లో ఇప్పటికీ కేవలం 227 మాత్రమే పూర్తి చేసుకోగలిగాం. ఒక విధంగా చెప్పాలంటే సుమారుగా 288 ఇంకా నాట్ స్టార్టెడ్ కేటగిరీ అండ్ బీబీఎల్ కేటగిరీలో కింద ఉన్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 40 డిగ్రీల పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్ల జిల్లా పర్చూరు, పిట్టలవానిపాలెంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా నకరికల్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తోందని, దీనిపై కూడా ప్రతిపక్షం నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేయటం సరికాదన్నారు. అమరావతి ఇబ్బంది కలిగిందో, అమరావతి ఏదైనా మైనస్ అయిందనే పరిస్థితి మాత్రం లేదు. ఇక్కడ రైతుల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకున్నారు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తారు. అందులో భాగంగానే వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఎలాంటి పాలన లేదంట. లేదనే దేశమంతా చెప్తా ఉన్నారు. అదేంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటే ఇవాళ డైరెక్ట్గా మాచర్లలో బీసీ వర్గంపై జరుగుతున్న హత్యలపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీసుల మద్దతుతో వైసీపీ నేతలు టీడీపీ మద్దతుదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హత్యలకు కారకులైన వారిపై మరణశిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. 2019 తర్వాత ఒక్క మాచర్లలోనే 5 బీసీ వర్గం వారిని హత్య చేశారని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. మాచర్లలో జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను, టీడీపీ బృందాన్ని పోలీసులు అరెస్టులతో అడ్డుకోవడం అమానవీయ చర్యని పేర్కొన్నారు. జనసేన సైద్ధాంతిక బలంతో ఉన్న పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో ఈరోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుంచి కులాల ఐక్యతను బలంగా ప్రతిపాదిస్తోందని, ఐక్యత ఉండాలన్నారు. కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లు సునిశ్చిత అంశమని పేర్కొన్నారు. పెట్టడం జరిగింది. మనం మాట్లాడుకోవాల్సింది పార్టీ భవిష్యత్తు ఎట్లాగా, వచ్చే ఎన్నికలకి ఎలా సంసిద్ధం అవ్వాలి, ఆ దిశగా మాట్లాడుకోవాల్సింది దాని దృష్టిలో పెట్టాలనుకున్నాం ప్రత్యేకించి. కానీ ఈ రోజున కోనసీమ నేపథ్యంలో అల్లర్లు జరగటం, దానిని కుల ఘర్షణలుగా తీర్చిదిద్దే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయటం, ఇవన్నీ దీన్ని చాలా సునిశ్చితంగా చూస్తూ ఉన్నాం. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది. జనసేన సిద్ధాంతిక బలంతో ఉన్న పార్టీ, ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి అని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుందని, అది హయ్యెస్ట్ ఐడియల్ అని చెప్పింది. అది ఎంత సాధ్యపడద్ది అని అనుకుంటే కొంటే అది ఒక నిరంతర ప్రసహనం, అది జరుగుతూ ఉంటుంది. మార్పు ఒక రోజులో జరగదు. ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆపాలి, ఈ కుల ప్రభావితమైన రాజకీయం ఆగాలనే ఉద్దేశంతో, కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేయడం జరిగింది. కానీ ఈ రోజున వైసీపీ ఈ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం మటుకు చాలా చాలా బాధాకరం, చాలా విచ్ఛిన్నకరమైన ధోరణి ఇది. ఈ కోనసీమ అల్లర్లని ఇది బహుజన సిద్ధాంతాన్పైన దాడిగా మేము జనసేన చూస్తాం. ఆయన ఏకంగా ఓ జిల్లాకు కలెక్టర్ అయితేనే అధికార హోదాను పక్కన పెట్టి ఓ సాధారణ వ్యక్తి తరహాలోనే ఆదర్శంగా ఆలోచించారు. అసలు ఏ జిల్లా కలెక్టర్, ఏం ఆలోచించారు, ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూసేయండి. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షిస్తారు. వారు కష్టపడైనా పిల్లల్ని ఓ కార్పొరేట్ పాఠశాలలో చదివించటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తారు. తాహతకు మించి ఖర్చవుతున్నా కొన్నిసార్లు పట్టించుకోరు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని చెప్పినా కాస్త ముభావంగానే చూస్తారు నేటి చాలామంది తల్లిదండ్రులు. సరిగ్గా అలాంటి తల్లిదండ్రులకు సందేశాన్నిస్తూ అందరికీ ఆదర్శంగా చెప్పే అంశాన్ని చేతల్లో చూపించారు ఓ ఐఏఎస్ అధికారి. ఆయనే కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. అధికారం, హోదా అన్నీ ఉన్నా సామాన్యుడి తరహాలో తన కుమారుణ్ణి అంగన్వాడీలో చేర్పించారు. జిల్లా కలెక్టర్ తన కుమారుడు దివి అరవింద్ను కర్నూలు నగరంలోని బుధవారపేట అంగన్వాడీ ప్రీ స్కూల్లో చేర్పించారు. దివి అరవింద్ చక్కగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కూర్చుని రంగులు దిద్దుకుంటూ ఆట వస్తువులతో ఆడుకుంటున్న దృశ్యాలు అందర్నీ అలరించాయి. ఇప్పుడు ఇదే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో పాటు కలెక్టర్ చేసిన పనిని చూసి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన గవర్నమెంట్ మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా కొన్ని సేవలు అందిస్తున్నాం. అవేంటంటే ఇక్కడ మనం అనుబంధ పోషకాహారం ఇస్తున్నాం, మరలా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నాం, ఇమ్యునైజేషన్ ఇస్తున్నాం. ఎవరికైనా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అయితే వెంటనే రిఫరల్, అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి రిఫరల్ కూడా చేస్తున్నాము. అయితే మన పిల్లలకి ఇక్కడ ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏంటంటే వాళ్ళకి అంటే ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇంకా వాళ్ళకి ఫిజికల్గా, సోషల్గా, మెంటల్లీ
కూడా అభివృద్ధికి తగినన్ని కార్యక్రమాలను ఇక్కడ రూపొందించడం జరిగిందండి. అందులో భాగంగానే మన డిపార్ట్మెంట్ నుంచి ప్రీ స్కూలు కిట్ని కూడా ఇంకా ఇక్కడ అందించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే బేబీకి మంచి హ్యాపీగా ఇక్కడ మంచి వాతావరణాన్ని కలుగజేయడం, అభివృద్ధి పాటుపడటం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఈ మధ్యన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు గారు వారి బాబుని కూడా మన అంగన్వాడీకి పంపించారు. అది చాలా సంతోషం, చాలా స్ఫూర్తిదాయకం. అందరూ కూడా దాన్ని గమనించి నిజంగా అంటే గవర్నమెంట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక బిడ్డ ఆలో డెవలప్మెంట్కి. అంటే పై హైఫైగా ఇప్పుడు కార్పొరేట్ కాన్వెంట్స్లో అది పైకి చూడడానికి షో, కానీ ఒక బిడ్డ ఏ ఏజ్ గ్రూప్కి ఎట్లాంటి యాక్టివిటీ ఇస్తే వారు స్పందించి వారిలో డెవలప్మెంట్ ఉంటుందో అన్నది మన గవర్నమెంటే అదేంటంటే వాళ్ళని స్టడీ చేసి ఆ పిల్లలకి తగినంత యాక్టివిటీని ఇక్కడ అందించడం జరిగింది. విద్యారంగాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్నా అనే సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు కలెక్టర్. అంగన్వాడీ ప్రీ స్కూల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విలువలతో కూడిన అంశాలను నేర్పించాలని అధికారులకు చెప్పారు కలెక్టర్. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ తన కుమారుణ్ణే బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. స్వతహాగా ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉండే కలెక్టర్ తన కుమారుణ్ణి అంగన్వాడీలో చేర్పించి మరోమారు తన నిరాడంబరతను చాటి చెప్పారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇటీవల వివిధ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల నకిలీ నోటిఫికేషన్పై ఏపీఐఏసీ తీవ్రంగా స్పందించింది. పరిశ్రమల డైరెక్టర్ సృజన పేరుతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ఖండించింది. నిరాధార పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఏపీఐఏసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నిరుద్యోగులు, యువతులు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, సర్వర్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్వర్క్ ఇంజనీర్లు, బిల్డింగ్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్ల ఉద్యోగాలు భర్తీ అవుతున్నట్లు ఏపీఐఏసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పేరు కూడా చేర్చి ప్రస్తుతం ప్రచారం జరగడాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా ఆశ చూపినా, వసూళ్లు చేసినా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విడుదల కావాల్సిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా పడ్డాయి. ఎల్లుండి ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ఈరోజు ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాలు వెల్లడించడం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. స్వచ్ఛ భారత్లో భాగంగా పొంగనూరు పట్టణంలో ప్లాస్టిక్ను నిషేధించామని, ప్రజలు, షాపు యజమానులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి నరసింహప్రసాద్ కోరారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా పేపర్ కవర్లు, జ్యూట్ బ్యాగులు వినియోగించాలని ప్రజలను కోరారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నామని తెలిపారు. చర్యలో భాగంగా ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది మనము మైక్రో ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. అంటే బిలో 50 మైక్రాన్స్ ఉంటే మాత్రం అది నిషేధం కాబట్టి చర్యలు తీసుకుంటాము. ప్రజలందరికీ విజ్ఞప్తి, మనకి క్యాషనోజెనిస్ ఆర్గాన్స్ ఇప్పుడు ఉంటాయి కాబట్టి ఆర్గానిజమ్స్ ప్లాస్టిక్ని తగ్గించండి. వీలైన ద్వారా ఆల్టర్నేటివ్స్ చూసుకొని ఈ ప్లాస్టిక్ నిషేధానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై చికెన్, మటన్ విక్రయదారులు, హోటల్ యజమానులు, షాప్ యజమానులు ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొంగనూరు మున్సిపాలిటీ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. క్యారీర్లో తెచ్చుకునేవారు ఇప్పుడు కూడా అలాగే తెచ్చుకుంటే కన్నా మన ఆరోగ్యంతో పాటు మన పొంగనూరు పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించండి. అలాగే దుకాణదారులు కానీ, మటన్ షాపు, హోటల్స్ వాళ్ళు కూడా దీనిపై పూర్తిగా నిషేధించాలనేసి చెబుతున్నాము. అలాగే అలా నిషేధించిన వారిపై తగిన చర్యలు తీసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు భరోసానిస్తోంది. ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందించే పోషణ్ అభియాన్ పథకం వారిలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేలా చేస్తోంది. ఈ పథకం కింద శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన అనేక మంది లబ్ధి పొందుతున్నారు. ఎనుములపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు గుడ్లు, పాలు, బియ్యం, రాగి, జొన్నపిండి వంటి పోషకాహారాలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. మమ్మల్ని పిలిచి చెకప్ చేస్తున్నారు, చేసుకున్నారా లేదా అని విచారిస్తున్నారు. నేను గర్భవతిగా అంగన్వాడీ స్కూల్లో మాకు 1 తారీఖు వచ్చి ఆయా ఇంటి దగ్గరికి వచ్చి పిలుస్తారు. మామూలుగా పాలు, గుడ్లు అన్ని ఇస్తారు. ముందు నేను నా బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉన్నాము. మేము కరోనా టైంలో కూలి పని తీసుకుంటూ ఉంటే ఈ అంగన్వాడీ కేంద్రంలో నుంచి ఇచ్చిన బియ్యం బ్యాళ్ళు అంతా మాకు పూటకి ఇంట్లో అన్నీ జరిగేదానికి బాగుంది. కింద గుడ్లు, పాలు, పాలామృతము మంత్లీ అని చేశారు. కరోనా టైంలో కూడా వీళ్ళు బాగా మా పిల్లలకి బాగా చూసుకున్నారు. అంగన్వాడీ సెంటర్లో నేను గర్భవతి 3 నెలలు నమోదు చేసుకున్న. ప్రతి నెల 1వ తారీఖున గుడ్లు, పాలు అన్నీ ఇస్తారు. అవి తినడం వల్ల నేను నా బిడ్డ ఇద్దరు బాగా హెల్తీగా ఉన్నాము. కరోనా కాలంలో కానీ అప్పుడు మాకు ఇక్కడ ఫుడ్ అన్నీ ఇక్కడ వాళ్ళ అంగన్వాడీ వాళ్ళే పెట్టారు మాకు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి గోపితో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రకృతిని పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. రేపు 5th జూన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం అందరూ కూడా జరుపుకుంటున్నాం, ప్రపంచం అంతా కూడా. దాని సందర్భంలో ఇక్కడ అందరి ద్వారా అవెన్యూ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. ఆల్ షేడ్ గివింగ్ ట్రీస్ ఇక్కడ అధికారుల ద్వారా నాటడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి అందరూ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారు మనకి ఇచ్చిన స్ఫూర్తితోటి ప్రజలు అందరూ, జిల్లావాసీలు అందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ యార్డ్స్లో దే షుడ్ ఆల్సో ప్లాంట్ ద ట్రీస్. అండ్ నాట్ ఓన్లీ ప్లాంటేషన్ చేసిన తర్వాత కాపాడుకోవడానికి కూడా నెసరీ చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి గోపి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. అడవులను పరిరక్షించడంతో పాటు సమస్త జీవరాశులను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. ఆలోచనలతోటి ప్రయాణిస్తూ వికృత శాస్త్రాలకు గురవుతూ ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగటవాడుతున్నాం. అట్లాగే మనం మరి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కాకుండా మరి అడవుల్లో ఉన్న జంతువులు మరి ప్రజల్లోకి వచ్చేసి మరి భయంకరమైన పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయంటే మనం అడవులను కూడా వదలకుండా ఆక్రమించుకునే దుర్మార్గమైన పరిస్థితికి మనిషి దిగజారిపోడు. కాబట్టి నేను అందరికీ, ప్రజలందరికీ మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ చెట్టుని, ప్రతి మనిషి ఒక చెట్టు నాటండి. చెట్టు నాటి అలా వదిలేయడం కాకుండా అది పెరిగే విధంగా మీతో పాటు దాన్ని కూడా పెంచే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని. ఈ ఏడాది దేశంలో మహిళలకు ఉల్లాసకరమైన సంవత్సరమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళల కోసం బడ్జెట్లో 171,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. महिलाओं के लिए बजट की दृष्टि से उल्लास का वर्ष है, क्योंकि इस वर्ष में भारत सरकार ने नरेंद्र मोदी जी के मार्गदर्शन के अनुसार 1,71,000 करोड़ रुपया देश की महिलाओं को बजट के सौजन्य से समर्पित किया है कि अब विकास की ये यात्रा तब तक फलीभूत नहीं हो सकती जब तक महिलाओं का इसमें बराबर का हिस्सा है, महिलाओं का इसमें बराबर का योगदान है। और भारत के इस अमृत काल में विश्व का पान अब महिलाएं नहीं करेंगी, बल्कि राष्ट्र में आर्थिक, सामाजिक, राजनीतिक स्तर पर अमृत वर्षा करने के लिए भारत की महिला, भारत की बेटियों में क्षमता है. ప్రపంచ చరిత్రలోనే భారత స్వాతంత్ర సంగ్రామం అజరామరమైంది. దేశం కోసం అనేక మంది అసువులు బాశారు. ప్రాణాలను పణంగా పెట్టి త్యాగాలు చేసిన యోధులు పుట్టిన గొప్ప చరిత్ర గల భారత భూమి ఇది. అంతటి మహత్తర ఘట్టంలో మనకు తెలియని అనేక మంది దేశంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో భారత స్వాతంత్ర సాధనలో కీలక పాత్ర పోషించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ప్రధాన బాధ్యత నిర్వహించిన మోతీబాయ్, ఖుదాబక్ష్, ప్రముఖ గాంధేయవాది, ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఆచంట లక్ష్మీపతి, రాజస్థాన్కి చెందిన సర్దార్ అలీ, ఇలా వీరంతా స్వాతంత్ర పోరాటం కాలంలో నేటి రోజున అమరులై నిత్య స్మరణీయులయ్యారు. వారి గురించి నేటి ఆజాదీ కా సఫర్లో దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదిరించిన గొప్ప యోధురాలు మోతీబాయ్ 1858 జూన్ 4న అమరులైన స్వాతంత్ర్య సమరయోధురాలు మోతీబాయిని ముందుగా మనం గుర్తు చేసుకుందాం. రాణి లక్ష్మీబాయికి లెఫ్టినెంట్ అయిన మోతీబాయ్ ఝాన్సీ చుట్టుపక్కల బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రాంతం నుంచి బ్రిటిష్ దళాలను తరిమికొట్టే వీరోచిత పోరాటం చేసింది. బ్రిటిష్ వారు తిరిగి దాడి చేసి ఝాన్సీకి చేరుకున్నప్పుడు మోతీబాయ్ 1858 జూన్ 4వ తేదీన ఝాన్సీ కోట వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని నిలువరించేందుకు ఎదురెడ్డి పోరాడింది. అయితే ఆమె శత్రువుల కాల్పులలో గాయపడి అక్కడికక్కడే మరణించింది. గొప్ప యోధురాలు మోతీబాయికి దేశం ఈరోజు అంజలి ఘటిస్తోంది. ఇక 1858 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య సైన్యాన్ని సమన్వయం చేసుకోవడంలో, వారికి తగిన మార్గదర్శనం చేయడంలో రాణి లక్ష్మీబాయి సైన్యంలోని అశ్విక దళ కమాండర్ ఖుదాబక్ష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఝాన్సీ కోటపై దాడి సందర్భంగా 1858 జూన్ 4న బ్రిటిష్ బలగాలతో పోరాడుతూ వీరమరణం పొందిన ఖుదాబక్ష్ చిరస్మరణీయుడు. 1962వ సంవత్సరం ఇదే రోజున మరణించిన జాతీయవాది ఆచంట లక్ష్మీపతిని కూడా గుర్తు చేసుకునే సమయమిది. స్వదేశీ విధానం, గాంధీ సిద్ధాంతంపై దృఢ విశ్వాసం కలిగిన లక్ష్మీపతి ఆయుర్వేద ఔషధాల వాడకాన్ని ప్రోత్సహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపనను కోరుకునేవారు. లక్ష్మీపతి రమణ మహర్షి ఆలోచనా భావాలకు ప్రభావితమై వాటిని ఆచరించేవారు. లక్ష్మీపతి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో 1880 మార్చి 3న జన్మించారు. 1909లో మద్రాసు మెడికల్ కాలేజ్ నుంచి వైద్య పట్టా పొందారు. వేదాలు, పురాణాలు, ఆయుర్వేద గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత లక్ష్మీపతి ఆయుర్వేదం పట్ల ప్రేరణ పొంది ఆనాటి ప్రసిద్ధ వైద్యరత్న పండిట్ గోపాలాచార్యుల వద్ద శిష్యరికం తీసుకున్నారు. లక్ష్మీపతి తన జీవితాన్ని ఆయుర్వేద వైద్య విధానం ప్రచారానికి అంకితం చేశారు. మద్రాసు ఆయుర్వేద కళాశాల, త్రివేంద్రం ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు లక్ష్మీపతి. ఆవిడలో ప్రసిద్ధ ఆరోగ్య ఆశ్రమం, ఆంధ్ర ఆయుర్వేద ఫార్మసీని స్థాపించిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది. బ్రిటిష్ కాలంలో ఆరోగ్య ఆశ్రమ నిర్మాణానికి మద్రాసు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని లక్ష్మీపతి హామీ ఇవ్వాలి అనే షరతుతో ఆర్థిక సహాయాన్ని అంగీకరించింది. అయితే లక్ష్మీపతి అలాంటి హామీని ఇవ్వడానికి నిరాకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం సహాయం చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. పాశ్చాత్య విద్యా విధానం భారతదేశానికి నష్టమని లక్ష్మీపతి భావించారు. లక్ష్మీపతికి ఆయుర్వేద ఔషధాల ప్రభావం పైనే కాకుండా ఆయుర్వేద తత్వశాస్త్రం, దాని ఆధ్యాత్మికతపై కూడా గొప్ప నమ్మకం ఉండేది. ఆయుర్వేదాన్ని సామాన్యుడి వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించి ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. ఆరోగ్య యాత్రలు నిర్వహించడం, చలన చిత్రాలను ప్రదర్శించడం, బొమ్మల ప్రదర్శనలు, ఆరోగ్య పాటలు పాడడం ద్వారా ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించారు. వ్యాధులకు చికిత్స కన్నా ఆ పరిస్థితి రాకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణపైనే దృష్టి పెట్టాలని ఆయన చెబుతూ ఉండేవారు. 1830 జూన్ 4న రాజస్థాన్లోని కోటాలో జన్మించిన స్వాతంత్ర్య ఉద్యమకారుడు సర్దార్ ఆలీని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఆలీ కోట స్టేట్ ఆర్మీకి చెందిన నారాయణ్ పాల్టాన్లో అడ్జటెంట్ గా పనిచేశారు. 1857లో బ్రిటిష్ మరియు బ్రిటిష్ అనుకూల కోట పాలకుడు మహారావుకు వ్యతిరేకంగా కోటా స్టేట్ ఆర్మీపై జరిగిన దాడిలో పాల్గొన్నారు. 1857 అక్టోబర్ 15న కోటాలో పొలిటికల్ ఏజెన్సీ హౌస్ పై దాడిలో పాల్గొన్నారు. పొలిటికల్ ఏజెంట్ కెప్టెన్ సిఈ బర్టన్, అతని ఇద్దరు కుమారులు ఈ దాడిలో హతమయ్యారు. నవంబర్ 1857లో కోటాలో ఉన్న కోటపై దాడిలో కూడా ఆలీ పాల్గొన్నాడు. బ్రిటిష్ అనుకూల దళాలకు వ్యతిరేకంగా పోరాడుతూ వీరమరణం పొందిన సర్దార్ ఆలీకి దేశం నేడు
ఘన నివాళులు అర్పిస్తోంది.